హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన మన బుజ్జమ్మకి వాళ్ళ పుట్టింటోళ్ళు వచ్చారని చాలా ఆత్రంగా ఉంటుంది. అది చూసిన మన నర్మద అడుగుతూ ఉంటుంది, అత్తయ్య గారు ఏంటి ఇంటి దగ్గర కూడా మీరేమీ వంట చేయరా ఏంటి? అది అప్పుడే నా పెళ్ళై 25 అయింది, ఏమనుకుంటున్నావే కోడలా అని అనేసరికి అందరూ నవ్వుకుంటారు. అంటే మీరు నా బాపతే అనమాట అని అనేసరికి అదేంటండి అలా? అవును, మరి అప్పుడేమో అమ్మ నాకు ఇది రాదు, అమ్మ ఇది చెయ్యాలి, అమ్మ అది చెయ్యాలని అమ్మ తినేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మమ్మల్ని తినేస్తున్నట్టు అమ్మ అని నవ్వుకుంటూ ఉంటారు. అది చూసిన మన ప్రేమ చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటి ప్రేమ, చాలా హ్యాపీగా ఉందా? అవునక్క, చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఇలా చూస్తూ ఉంటే, అత్తని, అమ్మమ్మని, నానమ్మని అందరిని ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అక్క. అంటే ఈ ఆనందం ఎంతసేపు? నీ సంగతి తెలుస్తా. నన్ను నా మొగుడిని ఇచ్చేశారు కదా, కాసేపు ఆగితే చెప్తాను మీ సంగతి అని అంటూ మన వల్లియో కిటికీ బయట నుంచి అంటూ ఉంటుంది. అసలు నర్మద ఎవరికి అనుమానం రాకుండా ఉంది. మరి వల్లి చేసిన కుట్ర స్టార్ట్ అవుతుందా, లేకపోతే అసలు ఏం జరుగుతుందో చూడాలండి. ఇలా అందరూ కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల మన మన రామరాజు పెద్ద కూతురు, అత్త నువ్వేనా అది? పెద్దమ్మ నువ్వేనా? ఏంటది? ఏంటి అది? బంగారమేనా? అవునే పిల్ల, బంగారమే. నీకు తీసుకొచ్చానే, గాజులు తీసుకొచ్చాను. అవునా పెద్దమ్మ, నిజమేనా అంటే పెద్దమ్మాయి అని అంటూ ఉంటాడు రామరాజు. వినదు అస్సలు. నీకు తీసుకొచ్చాను అమూల్య, నీకు కూడా తీసుకొచ్చాను, తీసుకో అమ్మా అంటే రామరాజు వెనక చూస్తూ ఉంటుంది. రా రా అంటే అప్పుడు మన భద్రావతి కూడా అలాగే చూస్తుంటుంది. బుజ్జమ్మ అందరూ కూడా రామరాజు వైపు చూస్తే సరే తీసుకొని సైగ చేసేసరికి రా రా అమ్మ అంటే అమూల్య అంటే వెళుతుంది. అమూల్య వెళ్ళేసరికి వాళ్ళ పెద్దమ్మ ఇచ్చిన గాజులు, బంగారపు గాజులు వేసుకుంటుంది. చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ, చాలా సంతోషంగా ఉంది. పెద్దమ్మ ఇచ్చిన నా మొదటి గిఫ్ట్ అనుకుని చాలా ఆనందంగా ఉంటుంది. వెంటనే కూడా అందరూ కూడా బంగారు గాజులు అనేసరికి అందరూ కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా పెద్ద కూతురికి చిన్న కూతురికి గాజులు ఇచ్చి చిన్న కూతురికి గాజులు తొడుగుతూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా సంబరంగా ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారి బుజ్జమ్మ అమ్మ పుట్టినరోజు సంబరాలు స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరు నా మీద కోపం తగ్గలేదా అంటూ మన విశ్వక్ చెప్తూ ఉంటాడు. అంటే జైలుకి వెళ్లకుండా చేసిందన్న కృతజ్ఞతతో భావంతో ఉంటాడు. అందరూ కూడా చాలా ఆనందంగా ఉండేసరికి అందరూ రెడీ చేస్తూ ఈ లోపల మన చందు, మన మన నడిపోడు, చిన్నోడు మొత్తం ముగ్గురు కూడా, సాగరు, ధీరజ్, చందు మొత్తం ముగ్గురు కూడా బెలూన్ డెకరేషన్ చేసి అంత చేస్తూ ఉంటాడు. రే మీ మామ ఏంట్రా అలా కూర్చున్నాడు? ఎవరు? మన తిరుపతి మామ కాదు, నీ పిల్లనిచ్చిన మామ. అరే నాకెక్కడిచ్చారురా పిల్లని, నేనే తెచ్చుకున్నాను కదా. ఒరే మా మామ పర్వాలేదురా, మీ మామ అయితే మరీ ఘోరం రా, సెల్ఫిష్ రా అంటే రే ఈ మామల గురించి ఏంట్రా గోల అంటూ పెద్దోడు వస్తారు. రే పెద్దోడా నీకు అనుభవంతో చెప్తున్నాను రే అని అనేసరికి నవ్వుకుంటూ ఉంటాడు. ఈ లోపల మన తిరుపతి బాబాయ్ మన సుక్కుని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఆశీర్వాదం ఇప్పిస్తాడు. ఒరే ఆగరా అనేసరికి కూడా ఏమీ వినిపించుకోడు. అమ్మా ఎక్కడున్నావమ్మా అని అంటూ మన బుజ్జమ్మ పిలుస్తూ ఉంటుంది. భద్రావతి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల అందరూ వచ్చేసరికి వాళ్ళ పెద్ద అమ్మ వస్తుంది. అమ్మ వస్తే అందరూ చాలా ఆనందంగా ఆవిడ పుట్టినరోజు వేడుకలు కలిసిపోయామని చాలా ఆనందంగా ఉంటారు. కానీ ఒక పక్క నుంచి మటుకి వల్లి ఇదైపోతూ ఉంటుంది. ఎప్పుడు బాంబు పేలుతుందా, ఎప్పుడు వీళ్ళందరూ దెబ్బలాడుకుంటారా అన్నట్టుగా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంకా అందరూ కూడా మా అమ్మగారి కోసం ఎదురు చూస్తూనే ఉంటారండి. ఎవ్వరు కూడా అందరికి కూడా అనుమానం రాదు. ఈ లోపల మన విశ్వకు అమూల్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్దాం అనుకుంటాడు. కానీ అమూల్య అసలు ఇష్టపడదు, చూడదు కూడా, కన్నెత్తి కూడా చూడదు. అమ్మ అమూల్య అంటూ బుజ్జమ్మ పిలుస్తూ ఉంటుంది. వస్తున్నానమ్మా అంటూ మన అమూల్య వెళ్తుంది. ఈ లోపల మా అమ్మగారు రానే వస్తారు. మన బుజ్జమ్మ వాళ్ళ అమ్మ వచ్చి అందరి పుట్టినరోజు వేడుకలు మీరు అందరూ కలిపి ఒకే దాంట్లో ఉండి ఇవే పొరపచ్చాలు లేకుండా ఉంటే నాకు అదే ఆనందం అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. అమ్మమ్మ గారు కట్ చేసిన తర్వాత కదా అసలైన సీన్ ఏంటక్క అంటూ వల్లిని అడుగుతారు.
కొంచెం పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకుంటావు నువ్వు అని చెప్పేసి బుజ్జమ్మ తిడుతూ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. పుట్టినరోజు వేడుకలు అయితే చాలా ఘనంగా చేస్తారు, కానీ ఎప్పుడు వాళ్ళకి గొడవలు అవుతాయి. అసలు మన బుజ్జమ్మ, మన అమూల్య, మన వల్లి ఎప్పుడు గొడవలు పెడుతుంది అనేది మన రేపటి ఎపిసోడ్లో చూడాలండి. ఇవాళ ఎపిసోడ్ అయితే అందరూ సంబరాలు చేసుకుని ఆవిడ కేక్ కట్ చేస్తూ చెప్తూ ఉంటారు. కానీ మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? కొట్టుకుంటారా, దెబ్బలాడుకుంటారా అని చూద్దాం. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.